నర్సనపేట తహసీల్దారులుగా పనిచేసిన 7గురిపై రెవెన్యూ శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, నర్సనపేట తహసీల్దారులుగా పనిచేసిన 7గురిపై రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోవడానికి కారణాలేంటి? నర్సన్నపేట తహసీల్దారులుగా పనిచేసిన 7గురు తహసీల్దారులు అలాగే 12 మంది విలేజ్ రెవెన్యూ అధికారులు విఆర్ఓలు వీరందరి మీద కూడాను రెవెన్యూ శాఖ ఏమో ప్రత్యేకంగా రెవెన్యూ విజిలెన్స్ శాఖ ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. 2024 అలాగే 2025లో ఏసీబీ డీజీ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా వీరందరి మీద చర్యలకేమో రెవెన్యూ శాఖ ఉపక్రమించింది. ఈ మేరకు రెవెన్యూ విజిలెన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వై శ్రీనివాసరావు, సుధాసాగర్, పి శ్రీనివాసరావు, ఎం సురేష్ కుమార్, యువి రమణ, ప్రవల్లికా ప్రియ, జల్లేపల్లి రామారావు. ఈ జల్లేపల్లి రామారావు ఆయన పదవి విరమణ చేశారు. అయినా సరే ఆయన మీద క్రమశిక్షణ చర్యలకేమో ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరూ కూడాను అలాగే 12 మంది విఆర్ఓల్లో ఒకరు మాత్రమే రిటైర్ అయ్యారు. మిగిలిన 11 మంది వాళ్ళు పదవుల్లో ఉన్నారు, వేరు వేరు చోట్ల పనిచేస్తున్నారు. వీళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగానేమో దానికోసం మీరు మీద ఉన్న అవినీతి ఆరోపణలు ఆ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని వారికి 10 రోజులు టైం ఇచ్చారు. ఆ 10 రోజుల టైం తర్వాత వారు ఇచ్చిన సమాధానం ఆధారంగా వారి మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయని రెవెన్యూ విజిలెన్స్ శాఖ స్పష్టం చేసింది. ధన్యవాదాలు కూర్మరాజు.